అంటే ప్రజలపై పార్లమెంట్ గ్రోత్ ఇది అని చెప్తున్నారు. నిజంగా వైసీపీ మాట ఆచరణ సాధ్యమా? నమస్తే సతీష్ గారు. నమస్తే. తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఎలా ఉంది, లేకపోతే మొత్తం అంతా అయిపోయిన తర్వాత తన పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది. అమరావతి క్రెడిబిలిటీని చూసి ఇప్పుడు ఏదైతే ట్రంప్ ఏదైతే ఫీల్ అవుతా ఉన్నాడో తన క్రెడిబిలిటీ పోతుంది పూర్తిగా. అసలు తను ఈ అమరావతి రాజధాని విషయంలో పూర్తిగా మైనస్ అయిపోయింది, నా పార్టీ పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కానీ పూర్తిగా దిగజారిపోయింది అనే పరిస్థితిలో కనీసం సానుభూతి అయినా అమరావతి క్రెడిబిలిటీ, రాజధాని క్రెడిబిలిటీ కూటమి ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి కనీసం ఆ ప్రాంతంలో ఉన్న ఇప్పుడు ఏదైతే ఈయన ఉటంకిస్తూ చెప్తా ఉన్నాడో మా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంత ప్రజల్ని వీళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రాంతం మధ్య విభేదాలు సృష్టించే విధంగా అమరావతి వర్సెస్ ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏదో వీళ్ళ మీద తనకు ఒక మంచి అభిప్రాయం ఉన్నట్లు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉన్నట్లుగా అది పూర్తిగా నేను ఆల్రెడీ ఇది చెప్పున్నాను, ఇది జరగలేదు, ఇది జరిగి ఉంటే మీ అందరికీ ఉపయోగపడుతుందని ముందు తరం ఆలోచన రేపు రాబోయే ఎలక్షన్ లో దీన్ని వాడుకోవడం కోసం కనీసం క్రెడిబిలిటీకి సానుభూతి అన్నా వస్తుందనే ఉద్దేశంతో చెట్టు చివర అడుగు ఇది వేశాడని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇదే అంశం తన అధికారంలో ఉండగా కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టక ముందు వరకు కూడా ఈ మాట రాకపోవటం అనేది శోచనీయం. ఎందుకంటే దొంగలు ఊల్చిపోల్చుకున్నప్పుడు ఎవరు వాటాలు వచ్చినప్పుడు పూర్తిగా నాకేమి రానప్పుడు నేను ఏదైనా అనే పరిస్థితికి దిగదారి మాట్లాడటం జరుగుతుంది. కానీ వాస్తవంగా బందరు, విజయవాడ, గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక రౌండ్ గా కలుపుకొని చేసినట్లయితే అప్పట్లో చాలా బాగుండేది. కానీ ఆ ఉద్దేశం లేదు. ఒక చిన్న రోడ్డు, ఒక ఊళ్ళో ఒక సభ పెట్టుకోవడానికి, లేకపోతే ప్రాంతాలు చిన్న విషయాల మీద, ప్రజల మీద, ఆ ప్రాంతం మీద, గ్రామం మీద విష రాజకీయాలు చల్లిన పరిస్థితులు మనం గమనించాం. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడటం అనేది ఆయన రాజకీయ లబ్ధి కోసమే తప్పితే ఇది ప్రజల మీద ఎటువంటి ఉద్దేశం. అంటే పార్లమెంటు చట్టం చేశాక మళ్ళీ వైసీపీ ప్రతిపాదనలు చేయటం జనరల్గా ఎందుకు వచ్చింది అసలు? ఇది ప్రధానంగా రైతులకు సంబంధించి ప్రభుత్వాలు మారితే మళ్ళీ పాలన మారటం, పాలకులు మారితే రాజధానులు మారటం, ఇలా కాదు మాకంటూ కొంచెం న్యాయం జరిగేలా చూడండి అన్నందుకు ఈ చట్టబద్ధత అనేది తీసుకొచ్చిన అంశంగా చూస్తాం. నిజంగా అది ఆచరణ సాధ్యమవుతుందా? నిజంగా ప్రజల్లో భయం పోవాలి అంటే కనుక ఆ భయాన్ని ఎలా పోగొట్టే ప్రయత్నం చేయాలి వీరశేఖర్ గారు? లేదు, ప్రజల్లో భయం పోగొట్టే అమరావతి రాజధాని వచ్చిన తర్వాత కూడా, రాజధాని సెంట్రల్ లో బిల్ పాస్ చేసిన తర్వాత కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది అక్కడనే పరిపాలన పూర్తిగా చేయాలని, పరిపాలన వికేంద్రీకరణ. ఈ గతంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి ఏంటంటే ఎక్కడ కర్నూలు, వైజాగ్, విజయవాడ ఇలా చెప్పుకొచ్చారు. కానీ పూర్తిగా చేయజారిన పరిస్థితిలో కరెక్ట్ గా ఇప్పుడు ఏం చేయాలి, ఏ ప్రాంతం అయితే మనకి అనువుగా ఉంటుంది, వాస్తవంగా ఏది సూట్ అవుతుంది అని చెప్పి ఆలోచించి కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకున్నారు. కానీ ఈ ఆలోచన ముందు వచ్చి ఉంటే చాలా బాగుండేది అని చెప్పి అందరికీ అనిపిస్తా ఉంది. కానీ ఇప్పుడు చేయజారిన పరిస్థితుల్లో దాన్ని ఏమి చేసే పరిస్థితి కాదు. కానీ అధికార వికేంద్రీకరణ, ఇక్కడ ప్రాంతం అంటే పెట్టుబడి పెట్టే, ఇందాక మన వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ చెప్పినట్లు వికేంద్రీకరణ అనేది, పెట్టుబడులు వికేంద్రీకరణ అనేది జరగాలి అనేది 100% ఎవరైనా సరే స్వాగతించాల్సింది. వికేంద్రీకరణ ఎట్లా ఉండాలి అంటే ఈ ప్రాంతం మొత్తమే, ఈ ప్రాంతమే కాదు, ఈ ప్రాంతం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, రాష్ట్రం 4 పక్కల వికేంద్రీకరణ అనేది జరగాలి. ఆ వికేంద్రీకరణ జరగటం కోసం ఇక్కడ ఖర్చు పెట్టే రాజధాని పరిపాలనా విధానంగా మాత్రమే రాజధాని, కానీ ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది పూర్తిగా అన్ని చోట్ల అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరిగితేనే రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా ఉండాలి. అసలు ప్రాంతాల మధ్య విభేదాలు ఎందుకు వస్తాయని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉంటారు. రావటం కోసమే కదా ఇప్పుడు కృషి చేస్తా ఉంది. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే పనిలో ఇదొక భాగం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు కాకుండా వాస్తవ దృక్పథం ఏంటి,
ఏది ఆచరణాత్మకమైనది? ఇప్పుడు అంతా చేజారిపోయిన తర్వాత పార్లమెంట్ లో బిల్లు పెట్టిన తర్వాత చిట్ట చివరి పరిస్థితుల్లో ఏ గతి లేని పరిస్థితుల్లో మీరు తీసుకొచ్చిన పరిస్థితే కానీ ఈ ప్రాంతం మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి, ఎవరు వీళ్ళు ఎవరికి చిత్తశుద్ధి, ఎవరికి పూర్తి స్థాయి ఇది ఉందని నేను చెప్పట్లా. టీడీపీ కూడా వాళ్ళకు సంబంధించిన ఆ ప్రాంత అభివృద్ధిలో కొంత స్వార్థం ఉండొచ్చు, కానీ అభివృద్ధి అనేది జరిగి తీరాలి కదా. మనం అభివృద్ధి చేయలేదు కదా ఇంతవరకు. మనం అభివృద్ధి చేయకుండా నేనుంటే ఏదో చేసేవాడిని. మీకు అధికారం ఇచ్చి ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు అంతా పోయిన తర్వాత పూర్తిగా అది కూడా 2 సంవత్సరాలు దాటిన తర్వాత పార్లమెంట్ లో బిల్ అయిన తర్వాత ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే పనిలో పెట్టుకుంటే మీరు ఏ క్రెడిబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు? రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతాల వాళ్ళ సానుభూతితో ఓట్లు పొందాలని చెప్పి చూస్తా ఉండారా? రైట్ అండి. లేకపోతే